రమేష్ మహారాజ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ రమేష్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి మెథడాలజీ మనకి 20 మార్క్స్కి ఉంది. ఆ 20 మార్క్స్లో ఏమేమి సిలబస్ ఉంది, ఎలా చదువుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ స్టడీస్ అనేది పూర్తిగా అది మహాసముద్రం లాంటిది. ఈ మహాసముద్రంలో పడి ఎటు వెళ్తామో అర్థం కాకుండా ఉండకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్గా మన దిక్చూసి ఎలా విధంగా అలా స్ట్రైట్గా డైరెక్ట్గా వెళ్ళి చదువుకోవాలి, అంటే సిలబస్ అనేది చదవాలి. దాంతోపాటుగా ఇంతకుముందు చెప్పినట్టు మరీ డెప్త్కి వెళ్తే కనుక ఏ సబ్జెక్ట్ కానీ మిగిలిన జీరోనే. కాబట్టి అలా వెళ్లకుండా పూర్తిగా ఆ సిలబస్ ఏమి ఇచ్చాడు, మనం ఏం చదువుకోవాలి, దాని మీద మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ సిలబస్ అనేది కుందేలు తాబేలు కథ మీ అందరికీ తెలుసు. కుందేలు తాబేలు కథలాగా దాంట్లో భాగంగా కుందేలులాగా స్పీడ్గా వెళ్ళిపోయి మధ్యలో కాసేపు నిద్రపోయి ఆ తర్వాత మళ్ళీ ఆడికి వెళ్ళేలోపాటికి తాబేలు గెలిచింది. కాబట్టి ఈ కథలో మనకి ఈ కథని మనం ఎడ్యుకేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఎలాగంటే కుందేలులాగా స్పీడ్గా మనం సిలబస్ చదవకూడదు. తాబేలు స్వభావంతో నిదానంగా చదువుకొని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని విశ్లేషణాత్మకంగా చదువుకొని మనం ఈ స్కూల్ అసిస్టెంట్ జాబు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే విధంగా ఉండాలి. ఓకేనా? సో మనం దాంతోపాటుగా మనం క్రౌడ్ని చూసి కూడా మనం భయపడకూడదు. క్రౌడ్ ఇన్ ద సెన్స్ ఎంతమంది అప్లికేషన్లు పెడుతున్నారు, ఏంటి, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ వద్దు. నీకు కావాల్సిన ఒకటే పోస్ట్ కదా, మిగతా పోస్టులతో నీకేం పని, అంటే మిగతా అప్లికేషన్లతో నీకేం పని, అవసరం లేదు కదా. సో పూర్తిగా కుందేలు తాబేలు కథని బాగా మైండ్లో పెట్టుకోండి. పూర్తిగా తాబేలులాగా నిదానంగా గురి చూసి మనం లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. సో అందులో భాగంగానే మనం ఈ సోషల్ స్టడీస్ సిలబస్ నేను డిస్కస్ చేయబోతున్నాను. పూర్తిగా దీన్ని కీప్ ఇన్ యువర్ మైండ్, అంటే మీ మెదడులో నిక్షిప్తం చేసుకోండి. అందులో భాగంగానే ఫస్ట్ మొత్తం ఈ 7 యూనిట్స్ ఉన్నాయి. మన మెదడుకి సంబంధించి ఇది సాంఘిక శాస్త్ర అధ్యయన పద్ధతుల్లో మనకి 20 మార్కులు వస్తాయమ్మా. అందులో భాగంగానే ఫస్ట్ యూనిట్ ఏమన్నానంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్, అంటే లక్ష్యాలు గమ్యాలకు సంబంధించి సోషల్ స్టడీస్ని మనం చేస్తే ఏమొస్తాయి, ఆబ్జెక్టివ్స్, మన లక్ష్యాలు ఏంటి, మన గమ్యాలు ఏంటి, పూర్తిగా ఏమొస్తుంది, ఏది మన సోషల్ సైన్స్ చేస్తే. వాల్యూస్ త్రూ సోషల్ సైన్స్ టాపిక్ అది, ఎలాంటి వాల్యూస్ వస్తాయి. తర్వాత లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ ఎలాగుంటుంది, అంటే లెర్నింగ్ అంటే అభ్యాసన లక్ష్యాలు ఏంటి మన సోషల్ సైన్స్ చదువుకుంటున్నాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, అంటే నిర్మాణాత్మకమైన అప్రోచ్, అంటే ఏం చెప్పాలి, నిర్మాణాత్మకమైన అభ్యాసనం ఎలా ఉంటుందో ఈ మన సోషల్ సైన్స్లో నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సోషల్ సైన్స్ సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, సోషల్ సైన్స్ చదివితే ఎలాంటి విద్యా ప్రమాణాలు, ఎలాంటి స్టాండర్డ్స్ అలవాటు అవుతాయి, అది ఫస్ట్ యూనిట్ అమ్మ. 2 యూనిట్కి వచ్చేవాడికి స్కూల్ కరిక్యులం అండ్ రిసోర్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్. స్కూల్ కరిక్యులంలో ఏముంటుంది, రిసోర్సెస్ ఎలా ఉంటాయి ఇన్ సోషల్ సైన్స్లో. అందులో భాగంగా NCF 2005, RTE 2009, SCF 2011 సిలబస్ లెర్నింగ్ రిసోర్సెస్ గురించి మనం డిస్కస్ చేయాలి. లెర్నింగ్ రిసోర్సెస్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఆ తర్వాత సోషల్ సైన్సెస్ యాజ్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఆర్ ఏరియా ఆఫ్ స్టడీ, అందులో కాంటెస్ట్ ఏంటి, కన్సర్న్ ఏంటి, పూర్తిగా మనం చదువుకోవాలి. బిట్వీన్ న్యాచురల్ సైన్స్కి సోషల్ సైన్స్కి మధ్య తేడా ఏంటి, సోషల్ స్టడీస్ అండ్ వేరియస్ సోషల్ స్టడీస్. సాంఘిక శాస్త్ర అధ్యయనం ఉంది, అందులో చాలా సోషల్ సైన్సెస్ ఉన్నాయి. అంటే ఏమని చెప్పాలి మీకు, అదేంటంటే భౌగోళిక శాస్త్రము, ఆ తర్వాత అర్థశాస్త్రము, ఆ తర్వాత ఇంకా ఏంటి పౌరశాస్త్రము, ఆ తర్వాత న్యాచురల్ సైన్సు, ఇవన్నీ కూడా సోషల్ సైన్స్ కింద వస్తాయి. ఈ రెండులో భాగంగా అంటే కొంతమంది ఫిలాసఫీ, తత్వశాస్త్రం, ఇవన్నీ కూడా ఉన్నాయి సోషల్ స్టడీస్లో. మిగతా వాటి ఎలా ఉంటుంది డిస్కస్ చేసుకోవాలి, అంటే డిస్కస్ ఇన్ ద సెన్స్ చదవాలి బాగా. తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సమ్ ఎమినెంట్ సోషల్ సైంటిస్ట్, అంటే సామాజిక శాస్త్రవేత్తలు ఎలాంటి కాంట్రిబ్యూషన్లు ఇచ్చారు సోషల్ సైన్స్కి, దాన్ని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి 3rd యూనిట్లో. 4th యూనిట్కి వచ్చేపాటికి అప్రోచెస్, అంటే అధ్యయన పద్ధతులు ఉన్నాయి, అంటే స్ట్రాటజీస్ ఉన్నాయి. లెర్నింగ్
అది సోషల్ సైన్సెస్ మనం చేస్తే ఎలాంటి అప్రోచ్, సోషల్ సైన్స్లో సాంఘిక అధ్యయన పద్ధతులు ఎలాంటి అప్రోచెస్ ఉన్నాయి, ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి కూడా మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అందులో టీచింగ్ మెథడ్స్ ఏంటి, ఎలాగా మనం బోధించాలి, అంటే సోషల్ సైన్స్ని ఎలా బోధించాలి, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, తర్వాత 5 లెర్నింగ్ మోడల్ ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉంది, తర్వాత కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది సోషల్ సైన్సెస్లో, ప్లానింగ్ ఉంది. అంటే ఒక పాఠం చెప్పాలంటే మనం ప్లానింగ్ తోటి పాఠం చెప్పాలి. అందులో లెసన్ ప్లాన్ ఉంటుంది, ఇయర్ ప్లాన్ ఉంటుంది, తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. సో ఇది 4th యూనిట్కి సంబంధించి. ఆ తర్వాత నెక్స్ట్ 5th యూనిట్ అంటే కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ. సాంఘిక శాస్త్ర గ్రంథాలయాలు, సాంఘిక శాస్త్ర బోధనాశాల, వాటిని రకరకాల పేరుతో పిలుస్తారు. దాని గురించి మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్స్. ఇది 6th యూనిట్. ఏముంటుంది, సోషల్ సైన్స్ చేస్తే ఎలాంటి సోషల్ సైన్స్ బాగా చదువుకున్నాం, ఎలా మనం వాటిని అసెస్మెంట్ చేయాలి, దాని టెక్నిక్స్ ఏంటి. సో అదే ఆ యూనిట్ 6th యూనిట్లో ఉంటుంది. నెక్స్ట్ 7th యూనిట్కి వచ్చేపాటికి అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ పూర్తిగా మనం చేసుకోవాలి, చదువుకోవాలి. దీన్ని విశ్లేషణాత్మకంగా చేయాలి. ఏదో మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు పూర్తిగా అలా వెళ్ళి పూర్తిగా ఏకదొబ్బికి పోకుండా ఎలా ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి, మన విద్యార్థికి ఎలా చేయాలి, ఏ లెవెల్లో ఇవ్వాలి, దాని గురించి మనం చదువుకోవాలి. అందులో భాగంగా CC ఉంది, అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ తర్వాత అసెస్మెంట్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్. మనం ప్రత్యేకమైన అవసరాలు గల వాళ్ళకి ఏ విధంగా మనం అసెస్మెంట్ చేస్తాం సోషల్ సైన్స్ సంబంధించి. ఇది పూర్తిగా ఏం చెప్పాలంటే మీకు మెథడాలజీ సంబంధించిన సిలబస్ మనకి 20 మార్కులకు ఉంది. ఎవరన్నా కనుక పూర్తిగా మెథడాలజీ తెలియని నాకు కామెంట్ చేయండి. మీరు కాల్ చేస్తానగా నేను నెంబర్ నా కామెంట్ బాక్స్లో పెడతాను. పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరందరూ జాబ్ చేయాలి, ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు రాణించాలి. భవిష్యత్ తరాలని నిర్మించాలంటే ఉపాధ్యాయుడు కావాలి. కాబట్టి పూర్తిగా అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి మీద ఆధారపడింది కాబట్టి పూర్తిగా చదవాలి. అట్ ది సేమ్ టైం పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఏ పేపర్ అయినా మనం అంతకుముందు అనుకున్నట్టు డిఫికల్టీ, ఈజీ, యావరేజీ ఈ 3 బేస్ చేసుకునే పేపర్ ఉంటుంది. కాబట్టి దాన్ని దాటి పేపర్ అంటే ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేయడు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. కాబట్టి పూర్తిగా అలానే మనం చదువుకోవాలి. డిఫికల్టీ, యావరేజీ, ఈజీగా ఉన్న పద్ధతుల్లో అంటే ఆ మెథడ్స్ని అనుసరించి మనం పూర్తిగా చదువుకోవాలి. వాటిని మాత్రం ఈ 3 పాయింట్లు మనం దృష్టిలో పెట్టుకొని మెథడాలజీని చదువుకోండమ్మా. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.